వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగ మరియు పెన్షనర్లకు కీలక సమాచారం. పే స్లిప్స్, బిల్లుల క్లియరెన్స్ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇకపోతే నిధి యాప్ ద్వారా ఉద్యోగులు వారి పే స్లిప్లను సులభంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా పెన్షనర్లు కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉందన్నమాట. బిల్లుల అనుమతి స్టేటస్ అండి. బిల్లుల స్టేటస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. గత కొన్ని రోజులుగా అనేక బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, నిన్నటి వరకు కూడా కొన్ని బిల్లులు అనుమతించకపోయినా ఇవాళ వాటి పరిశీలన అయితే పూర్తయింది. సో, సబ్ ట్రెజరీ అధికారులు అన్ని బిల్లులను పెండింగ్ బిల్లులనైతే అనుమతించారనమాట. అంటే ప్రెజెంటు అనుమతించిన తర్వాత అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకి శుభవార్త. సో, ప్రెజెంట్ బిల్లులైతే ఆల్మోస్ట్ దాదాపుగా 80-90% వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక ఉద్యోగులు, పెన్షనర్ల శుభవార్త అండి. బిల్లుల పరిశీలన పూర్తయినందున నిధుల మంజూరు త్వరలోనే జరగనుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సంబంధించి పెన్షన్లను త్వరలోనే ఖాతాల్లో జమ కానున్నాయి. బిల్లుల క్లియరెన్స్ పూర్తయిన తర్వాత ఫండ్ మంజూరు కోసం ఆర్‌బీఐ వద్ద ఫైనల్ క్లియరెన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. తదుపరి చర్యలు. ఉద్యోగులు నిధి యాప్‌లోకి లాగిన్ అవ్వండి. మీరు మీ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో మీ వివరాలనైతే పరిశీలించవచ్చు. జీతాలు మరియు పెన్షన్లు విడుదలయ్యే తేదీ గురించి రేపటి నుంచి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఈ మేరకు ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన తదుపరి అప్డేట్ కోసమైతే సర్వత్రా అందరూ వేచి చూస్తున్నారు. బిల్లుల ప్రక్రియ పూర్తయినందున ఈ వారంలో జీతాలు మరియు బిల్లులు జమ అవుతాయనైతే సమాచారం. అంటే రేపటి రోజున జీతాలు, పెన్షన్ బిల్లు ప్రక్రియ అనేది మొదలవుతుందండి. సో, బిల్లుల అప్డేట్‌ని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.